బిఫోర్ అంటే నాకు తెలిసి మీరు బిఫోర్ దట్ కొంచెం తెలుగు మాట్లాడడానికి కొంచెం ఇబ్బంది పడ్డారు అటు ఇటు, కానీ ఇప్పుడు చాలా పర్ఫెక్ట్గా మాట్లాడేస్తున్నారు. సో ఏంటి అంత త్వరగా క్విక్ లెర్నింగ్? అంటే వర్క్ చేస్తున్నాను, బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాను, అండ్ లాంగ్వేజ్ నేర్చుకుంటే ఇంకొంచెం క్యారెక్టర్ని అర్థం చేసుకోవడానికి, స్క్రిప్ట్ని అర్థం చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది నాకు. అండ్ ఇంత ప్రేమ వస్తున్నాయి ప్రేక్షకుల నుంచి. దే ఆర్ లవింగ్ ది క్యారెక్టర్స్ ఐఎమ్ డూయింగ్, దే ఆర్ లవింగ్ ది ఫిల్మ్స్ ఐఎమ్ డూయింగ్. అండ్ బయట వెళ్ళినప్పుడు దే రికగ్నైజ్ మీ లైక్ కాలింగ్ మై నేమ్ అండ్ ఆల్ దాట్. సో ద లీస్ట్ ఐ కెన్ డూ ఈజ్ తెలుగులో మాట్లాడడం, కాన్వర్సేషన్ చేయడం. అండ్ దట్స్ హౌ ఐ రెస్పెక్ట్ లాంగ్వేజ్ అనమాట. సో దట్స్ హౌ ఎనీవన్ షుడ్ రెస్పెక్ట్ అ లాంగ్వేజ్. అంటే మనం ఎక్కడ వెళ్తామో అక్కడున్న కల్చర్ని, అక్కడున్న లాంగ్వేజ్ని నేర్చుకోవడం అది మన బాధ్యత అనుకుంటా. వావ్. అండ్ మీరు మీ ఓన్ వాయిస్తో మీరు డబ్బింగ్ చెప్తారు, అండ్ మీరు ఎవరికైనా డబ్బింగ్ అని చెప్పారు? వాయిస్ చాలా వేరే వాళ్ళకి చెప్పలేదు. అంటే వాయిస్ ఓవర్ ఇచ్చాను నేను వెరీ ఫస్ట్ బిగినింగ్ ఆఫ్ మై కెరియర్. వాయిస్ ఓవర్స్ ఇచ్చాను కానీ ఎవరికి డబ్బింగ్ చేయలేదు నేను. బట్ యా, వాట్ ఎవర్ ద ఫిల్మ్స్ ఐ హావ్ డన్, ఐ హావ్ డబ్డ్ ఫర్ మై సెల్ఫ్. వావ్. చాలా, ఎందుకంటే చాలా బేస్ వాయిస్ అది. ఇట్స్ లైక్ ఒక రోర్ లా ఉంటుంది అనమాట, లయన్ రోర్ ఉంటుంది కదా. థ్యాంక్ యూ.